రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అంటే అది ఏంటిది? రాత్రి వారేంటిది, పగల వారేంటిది? రాత్రి గడిచిపోయిందట, యుద్ధం అని చెప్తుంది. ఏంటిదో ధ్యానం చేద్దాం. చూడండి మరలా రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉంది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే 3 విషయాలు మనకు కనపడతాయి. ఒకటి, 2 విషయాలు ఏంటంటే మనల్ని చేయమంటుంది. మీరు ఈ పనులు చెయ్యండి అని చెప్తాను. మీరు ఈ పనులను చెయ్యండి. వాక్యం చెప్పినప్పుడు చేయాలా లేదా? వాక్యం నిన్ను ఈ పని చేయమని చెప్తే చేస్తామా? నాకెందుకు అని చెప్పేసి వదిలేస్తామా? వదిలేయటానికి వీలు లేదు. వాక్యము ఏదైతే చెబుతున్నదో దాన్ని తూచా తప్పకుండా మనము అనుసరించవలసిన వారమైంటున్నాం, పాటించవలసిన వారమైంటున్నాం. 2 పనులు చేయమని, ప్రతి క్రైస్తవునికి 2 పనులు చేయమని చెప్తుంది. ఎందుకు చేయాలో కూడా చెబుతూ ఉన్నది. చూడండి, మనం జాగ్రత్తగా చూసినట్లయితే మొదటి పని ఏమని చెప్తున్నాయి అంటే, మొదట ఏం చేయమని చెప్తున్నాయి అంటే విసర్జించండి. విసర్జించి, జాగ్రత్తగా విసర్జించండి. విసర్జించటం అనే మాటకు అర్థం ఏంటంటే వదులుకోవటం, తొలగించుకోవటం, ఇక దాని నుంచి దూరంగా పోవటం, ఇక వదిలిపెట్టడం, ఇక వదిలేయటం, తొలగించుకోవటం, విసర్జించటం. మీరు ఒక రాయిని తీసుకొని విసిరేసారు అనుకోండి, అది మళ్ళీ వస్తుందా? రాదా? రాదు. ఆ రాయికి ఒక తాడు కట్టి విసిరేసారు అనుకోండి, మళ్ళీ వస్తుందా? ఎందుకని? దానికి ఒక ఆధారం ఉంది, ఒక లింక్ ఉంది. లింక్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు తిరిగి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ యొక్క ఆధారం కానీ, ఆ సంబంధం కానీ తెంపేసామనుకో, అటుపోయిందంటే అటే. ఇక మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనందరికీ చెమటలు పడుతుంటాయి. చెమట విసర్జన అంటారు. ఇంకోటి ఉంది కానీ అది చెప్పను నేను. చెమట విసర్జన అంటారు. చెమట మన శరీరానికి పట్టిన తర్వాత మీరు జాగ్రత్తగా గమనించండి, తిరిగి మరలా లోపలికి పోదది. మళ్ళా చెమట మన శరీరంలోకి తిరిగి ఇంజెక్ట్ అవ్వదు. శరీరం మీద ఆవిరైపోతుంది, ఉప్పు అట్లా పెరిగిపోతుంది శరీరం మీద. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే విసర్జించటం, వదిలించుకోవటం, తొలగించుకోవటం. ఎప్పుడైతే నువ్వు నేను దీన్ని వదిలించుకుంటున్నామో మరలా దాంతో లింక్ పెట్టుకోవద్దు, సంబంధం పెట్టుకోవద్దు. ఏం విసర్జించాలి అని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే అదే రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం ఈ రకంగా తెలియచేస్తూ ఉన్నది. చూడండి, 12వ వచనం ఉన్నది కనుక మనము, జాగ్రత్త, మనము అంధకార క్రియలను విసర్జించి, దీనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం వదిలిపెట్టాలి? ఏం తొలగించుకోవాలి? అంధకార క్రియలను అని చెప్పేసి స్పష్టంగా చెప్తుంది. అంధకారము అంటే చీకటి, రాత్రి. అంధకార క్రియలంటే చీకటిలో చేసే పనులు. చీకటిలో పనులు చేస్తారా? అసలు చీకటి, డార్క్నెస్ అనేటువంటిది బైబిల్లో దేనికి సాదృశ్యంగా ఉందా అంటే పాపమునకు సాదృశ్యంగా ఉన్నది. బైబిల్లో చీకటి అనేటువంటిది పాపమునకు సాదృశ్యముగా ఉన్నది. అందుకనే పౌలు భక్తుడు ఏమని చెప్తాడంటే, మీరు అంధకార క్రియలను అనగా చీకటి క్రియలను అనగా రాత్రి క్రియలను
మనము విడిచిపెట్టవలసిన వారమైంటున్నాం, విసర్జించవలసిన వారమైంటున్నాం. మనకు దానితో సంబంధం ఉండకూడదు. రాయిని విసిరేసినప్పుడు, బాల్ విసిరేసినప్పుడు దానికి తాడుంటే తిరిగి మరలా ఎక్కడికైతే ఒరిజినల్ ప్లేస్కి వస్తుందో, ఈ తాడు లేకపోతే అది అడ్డే పోతుంది. ఈ అంధకార క్రియలు, చీకటి పనులు, క్రియలు అనగా పనులు, చీకటి పనులు, కొంతమంది చీకటిలను చేస్తుంటారు అన్నమాట పనుల్ని. ఈ చీకటి పనులను మనం వదిలించుకోవాలి అని చెప్పేసి, విసర్జించాలి అని చెప్పేసి స్పష్టంగా. ఒకడు చీకటి పనులు చేస్తాడంటే, అంధకారంలో చీకటి పనులు, రాత్రి పనులు చేస్తాడు, చీకటోడా పగటోడా? మేషన్ వర్క్ చేస్తాడనుకో, అతను ఎవరు? మేషన్ పని చేసేటువంటి వ్యక్తి. ఒకడు చీకటి కార్యాలు చేస్తున్నాడంటే అతను ఎవరు? చీకటి సంబంధి అయినటువంటి వ్యక్తి. అందుకని నేను ఇందాకాల స్పష్టంగా, రాత్రి వారమా, చీకటి వారమా, పగటి వారమా, వెలుగు సంబంధులమా మనం ఆలోచన చేయాలని చెప్పేసి అని కోరుకున్నాం. చూడండి, బైబిల్ స్పష్టంగా యోహాను శుభవార్త 3వ అధ్యాయం 19-20 వచనాల్లో ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నది. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమింపక దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. జాగ్రత్తగా దీన్ని మనం కొంచెం స్టడీ చేద్దాం. వెలుగు లోకములోనికి వచ్చెను. వెలుగు ఆల్రెడీ లోకములోనికి వచ్చింది. అయితే ఎందుకు అందరు వెలుగు దగ్గరికి రావటం లేదు? తమ క్రియలు చెడ్డవైనందున. వెలుగు తప్పు కాదు, వెలుగులో ఏ తప్పు లేదు. వెలుగు అనగా యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర జనాలు రావటం లేదు? తమ క్రియలు చెడ్డవైనందున. మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. నన్ను చిన్నప్పుడు, చాలా రోజుల క్రితం, ఇప్పుడు కాదు, నేను ఇంకా అప్పటికి దేవుని నమ్మనప్పుడు మా అమ్మ, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మా అమ్మ నన్ను దేవుని నమ్ముకోయా, దేవుని నమ్ముకోయా, దేవుని నమ్ముకోయా. ఏందమ్మా నువ్వు భలే ఉన్నావు, నా వయసు ఎంత? తిప్పి కొడితే 20 లేవు, 15-20 లేదు నా వయసు, 20 లేదు. ఇప్పుడు నేను దేవుని నమ్ముకుంటే సినిమాలు ఎవడు చూడాలి, షికార్లు ఎవడు చూడాలి, ఎంజాయ్ ఎవడు చేయాలి? ఇప్పుడు దేవుని నమ్ముకుంటే ఎన్ని చేయడానికి వీల్లేదుగా. ఇప్పుడు కాదు దేవుని నమ్ముకునేది, ముసలితనం వచ్చినాక, ఏదో వయసు అయిపోయిన తర్వాత. చాలామంది యాటిట్యూడ్ ఇదే. బాప్తిజం తీసుకుంటే ఏం చేయకూడదట కదన్నా, బాప్తిజం తీసుకుంటే ఏం చేయకూడదని. కానీ బాప్తిజం తీసుకొని కుండా ఏమైనా చేయొచ్చా? మనుషుల యొక్క స్వభావం. తమ క్రియలు చెడ్డవైనందున. వెలుగు చీకటి రెండు కలిసి ఉండలేవు, గుర్తుపెట్టుకోండి. వెలుగు చీకటి రెండు కలిసి ఉండలేవు. తమ క్రియలు చెడ్డవైనందున వారు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించుచు. చీకటిలో చాలా మంది, నువ్వు 100 రకాలుగా చెప్పు, నచ్చ చెప్పు, అయ్యా అది కాదురా, అది కాదురా, నువ్వు తప్పు చేస్తున్నావురా అంటాడు. మళ్ళా పోయి అక్కడే అర్థం కాదు. ఎందుకు ఎంత చెప్తున్నా వానికి ఎందుకు ఎక్కటం లేదు, ఎంత చెప్తున్నా వానికి ఎందుకు అర్థం కావటం లేదు అని మనం ఆలోచన చేస్తే, వాడి పనులు, వాడి క్రియలు, మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి మ్యాక్సిమం తొందరగానే మారతాడు. చెడ్డ పనులకు అలవాటు పడ్డటువంటి వాడు, చెడు క్రియలకు అలవాటు పడినటువంటి వాడు తొందరగా మారటం కష్టం. ఒకరోజు ఒక గురువు గారు తన శిష్యుడిని ఒక బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యాడు. వాడు బాగా అల్లరి చేస్తాం, చెడు శిష్యుడే, కానీ కొన్ని చెగలవాట్లకు బానిస అవుతున్నాడు. వాడికి బుద్ధి చెప్పాలని ఆలోచన చేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక చిన్న చెట్టు, చిన్న మొక్క కనపడిందట. నాయన దాన్ని బీకురా అన్నాడట. వాడు ఒక్కేళ్ళతోటి ఇట్లా చూసి గురువు గారిని ఇట్లా అన్నాడట, మంచిది నాయన, నువ్వు చాలా బలవంతుడు. కొంచెం దూరం పోయిన తర్వాత, నాయన కొంచెం పెద్ద ఆ మొక్కను బీకు అన్నాడట. పీకంటే బలం ఉపయోగించాడు. మళ్ళీ మొత్తానికి తీసి పక్కనేసి గురువు గారికి వెళ్ళి కొద్దిగా గడ్డ చూశాడు. ఎట్లా అనుకోని, మంచిది బేట అని కొంచెం దూరం పోయిన తర్వాత ఈ సైజు ముద్దును చూపించిండట. దీన్ని బీకు నాయన అన్నాడట. వాడు తరంగాలే. అప్పుడు చెప్పిండట, నాయన
చెడు క్రియలు, చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు చిన్నప్పుడే తొలగించుకుంటే మంచిది. అవి పాతుకుపోయినాయి అనుకో, నీ తరం కాదు. నీ జీవితంలో వాటి నుంచి బయటికి రావటం, నీ జీవితంలో వాటి నుంచి పక్కకి జరగటం స్టార్టింగ్లో బాగా సంబరంగానే ఉంటుంది. ఈ అంధకార క్రియలు, చెడు క్రియలు, చీకటి క్రియలు ప్రారంభంలో మోటివేషన్ ఉంటుంది. ఇక్కడ తిరుగుతుంటాడు గాలిలో, లోపల క్యాన్సరో బౌన్సరో స్టార్ట్ అయినప్పుడు అప్పుడు తెలుస్తుంది. అర్థమవుతుందా? ఇట్లా అంటుంటాడు అనమాట. మీరు ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, తమ క్రియలు చెడ్డవైనందున, ఎందుకు దేవుని దగ్గరకు వస్తలేనా? దేవుడు అంటే ఈ యొక్క చెడ్డ క్రియలను, అంధకార క్రియలను దేవుని యొక్క లేఖనం ఏం తెలియజేస్తుంటే వాటిని విసర్జించండి. మేము మంచోళ్ళమే అన్నా, మా దగ్గర ఏం చెడ్డలు వాటిలో లేవు. నేను కొన్ని చెడు క్రియలు చూపిస్తాను నేను, అంటే మనవాళ్ళు మంచోళ్ళం కాబట్టి. చూడండి, అదే రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనానికి వద్దాం. అల్లరితో కూడిన, ఆగండి, ఆట పాట ఓకే, ఆట ఆడండి, పాట పాడండి, దేవుని సృజించండి. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏంటిది? అల్లరితో కూడిన ఆట పాటలు. అల్లరితో కూడిన ఆట పాటలు అంటే ఇక అది అయ్యాక మనకు తెలిసినాయి. ఇక అల్లరితనం, దేవుని బిడ్డలమైన మనము ఈ అల్లరితో కూడిన ఆటపాటలు ఎవరు చేస్తారు? చీకటి సంబంధులు. వానికి అది మంచిగా చెడా ఏం లేదు, ఇక వాని ఇష్టం. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనను, మత్తంటే హల్లెలూయా, మత్తు అంటే ఏంటిది? రకరకాల మత్తులు ఉన్నాయి. మత్తు నాకు తెలిసిన ఒక అతనుండే, 2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ప్రేయర్ చేసిన. వాళ్ళు నాకు తెలిసి అప్పట్లో చేసి చర్చికి పోయేవాళ్ళు. వాళ్ళు నన్ను పిలిచారు, అయ్యా రండి అని. ఏమైందంటే, అతను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి, తాగుడుకు బానిసయ్యి, 2 కూతుళ్ళు ఉన్నారు, భార్య ఉంది. తాగుడుకు బానిసయ్యి రైల్వే స్టేషన్ మెట్ల మీద పడుకునేవాడు. ఆ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి వాళ్ళతోటి ఆ యొక్క దాన్ని పీల్చుకుంటా, దాన్ని దాక్కుంటా అక్కడక్కడ. నేను రైల్వే స్టేషన్లో 3-4 సార్లు చెప్పారు, ఎందుకయ్యా నీకు అన్నా, రండి, నీకు మంచి భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ అన్న దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి, ఈ కుటుంబం అంతా దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళే. కానీ ఈ మత్తు అనేటువంటిది, నేను చెప్పిన వాళ్ళ భార్య ఇంటికి తీసుకుపోయి, స్టేషన్ నుంచి నేను ఒకసారి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి, ఇంత మంచి ఇల్లు ఉంది నీకు, ఎందుకు రైల్వే స్టేషన్లో పడుకోవాల్సిన పని. తర్వాత ఉన్నాడో పోయారో తెలియదు నాకు. వారి క్రియలు చెడ్డవైనందున వారు వెలుగునొద్దకు రావటం లేదు. మత్తు, అల్లరితో కూడిన ఆటపాటలు, డీజేలు, ఇంకా మన ఇష్టమే ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక అక్కడ మత్తైనను, కామ విలాసములైనను, పోకిరి చేష్టలు, ఇవన్నీ మేము చేస్తలేమన్నా. ఇంకోటి ఉంది మనం చేయగలిగేటువంటిది, కలహమైనను. కలహం అంటే కొట్లాటలు, చీకటి సంబంధులు కొట్లాటలు. మత్సరం అంటే కుళ్ళు, అసూయ, ఇవన్నీ చీకటి సంబంధమైనటువంటి. ఇవన్నీ లేక పగటి యందు నడుచుకున్నట్లు మనం నడుచుకుందాం. ఇవన్నీ చేసేటువంటి వారు రాత్రి సంబంధులు. ఇవన్నీ లేక, అర్థమవుతుందమ్మా? ఇవన్నీ లేక అంటే ఇవన్నీ రాత్రి సంబంధులు కలిగి ఉంటారు. మనమైతే అవి విడిచి పగటి సంబంధులుగా, పగటి యందు నడుచుకున్నట్లు మనం నడుచుకుందాం. పగటికి సంబంధించినటువంటి పగటి క్రియలు వాడిలో ఉంటాయి, వెలుగు క్రియలు మనకు వాడిలో ఉంటాయి. అయితే మనమైతే ఈ యొక్క చీకటి క్రియలను విసర్జించేట మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చాలా అది అసలుకి ఎటువంటి భయంకరమైనటువంటి దాన్ని విడిచిపెట్టే మళ్ళీ దాన్ని తీసుకోవడానికి వీల్లేదు. మనం తిరిగి మరలా తీసుకోవడానికి వీలు లేనే లేదు. కనుక మనము విసర్జించాలి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. చూడండి, యోబు రాసినటువంటి పత్రిక, క్షమించండి, యోబు గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి.
వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడవనుకొని తన ముఖమునకు ముసుగు వేసుకొని సందె చీకటి కొరకు కనిపెట్టును. ఎందుకు చీకటి కొరకు ఎదురు చూస్తున్నామే? ఆ మనిషి, స్త్రీ కాదు, ఒక వ్యక్తి చీకటి కొరకు ఎందుకు ఎదురు చూస్తున్నది? చీకటిలో జరిగేటువంటి పాపము. సందె చీకటి కొరకు ముసుగు వేసుకుని ఎదురు చూస్తూ ఉన్నది. మళ్ళా ఇంకో మాట ఏమనుకుంటుందంటే, నన్ను ఎవ్వడు చూస్తలేడు అనుకుంటుందట. ఏ కన్నైనను నన్ను చూడదు అనుకొని ముసుగేసినాం కదా, ఎవడు చూస్తలేడు. ఎంతమందికి ముసుగేస్తాం మనం? ఎవరికి ముసుగేస్తాం? నేను మిమ్మల్ని అందరినీ మభ్య పెట్టగలుగుతా, నాకు ఆ కెపాసిటీ ఉంది. మరలా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని అందరినీ మభ్య పెట్టగలుగుతా. కానీ దేవుణ్ణి మభ్య పెట్టగలుగుతానా? దేవునికి ముసుగేయగలుగుతానా? దేవునికి కళ్ళకు కనపడకుండా చేయగలుగుతానా? వ్యభిచారి, చీకటిలో జరిగేటువంటి చీకటి క్రియలు వాటిల్లో ఒకటి ఇది అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేశాం. చీకటిలో వారు 16 వచనం, కన్నం వేయటం అంటే ఎవడన్నా దొంగ పగటిపూట దొంగతనం చేస్తాడా? ఎవడో ఒకడు ఉంటాడు, రేరు కేసు వాడు. కొత్తగా దొంగతనానికి వచ్చి ఉంటే వాడు వస్తాడు దొంగతనం పగటిపూట. కానీ 90% దొంగతనము రాత్రిపూట. చీకటిలో వారు కన్నము వేయుదురు, కన్నం కొడతారట ఇళ్ళకి. అందుకని బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, రాత్రి వేళ దొంగ వచ్చినట్టు అని రాయబడింది. యేసుక్రీస్తు రాకడ గురించి చెప్తూ, రాత్రి వేళ దొంగ వచ్చినట్టు కన్నము వేయుదురు, పగలు దాగు పొందురు, వెలుగు చూడనల్లరు. కొంతమందికి వెలుగు అనేటువంటిది పగులతో మనకేం పని? రాత్రి. కొంతమంది జర్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే నైటే స్టార్ట్ అవుతుంది. కొన్ని సిటీలు ఉన్నాయి, మనకు తెలియదు కానీ కొన్ని సిటీలు ఇంటర్నెట్లో చూస్తే కొన్ని సిటీలు రాత్రే మేల్కుంటాయి. కొన్ని దేశాల్లో కొన్ని మెట్రో సిటీస్ ఉంటాయి. బ్యాంకాక్, థాయిలాండ్, మీరు ఈ దేశాల్లో కొన్ని సిటీస్ ఉన్నాయి. ఆ దేశాల్లో రాత్రి పూటే పగలుగా మేల్కుంటారు. ఇక ఆ యొక్క సిటీస్ రాత్రే మేల్కుంటాయి. ఎందుకు? అక్కడ పాపము లీగలైజ్. ఆ దేశాలు పాపాన్ని చట్టం నేర్చుకోవచ్చని బ్రతకొచ్చురా బాబా, అది ఒక వ్యాపారంగా మార్చుకున్నాయి. వెలుగును చూడనల్లరు, పగులంతా అంటారు, రాత్రి బయటకు వస్తారు. మరణాంధకారము వారికి, వారందరూ ఉదయమును మరణాంధకారముగా ఎంచుకుంటారట. ఎవడన్నా పగులు కొరకు ఎదురు చూస్తాడు, పగులు కొరకు ఇంకా తెల్లారట్లేదని ఎదురు చూస్తారు. కానీ వీరు ఇంకా చీకటి అవ్వట్లేదు ఎదురు చూస్తారట. ఎందుకు? వీరు చీకటి సంబంధులు, వీరు రాత్రి సంబంధులు, వీరు అంధకార సంబంధులు. కుదని బిడ్డలారా, మనం ఈ యొక్క రాత్రి సంబంధులము కాకుండా దానిని రాత్రి క్రియలను విసర్జించేటువంటి వారముగా, వదిలిపెట్టేటువంటి వారముగా మనము ఉండాలి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకొక బ్యాచ్ ఉన్నారండి, భయంకరమైన బ్యాచ్. అసలు ఈ మాట చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని, కానీ వీడి యాటిట్యూడ్ ఏంటిది? చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారు. వీడు ఏమనుకుంటాడంటే, ఇది చీకటి కాదు, అరే చీకటి క్రియ నాయన కాదు, ఇది వెలుగు. నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయండి, నాయన ఇది తప్పు, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు సంపాదిస్తున్నావు, ఒళ్ళు శరీరం గుల్లగొట్టుకొని సంపాదిస్తున్నావు, ఈ చెడు దానికి వ్యసనానికి పాడు చేయ మాకు. అది లేకపోతే అన్న, అది ఉంటేనే అది చీకటి రా, అయినా కూడా అదే నాకు తృప్తి, అదే నాకు సంతోషం. నీ పిల్లలు, నీ కుటుంబం, వీళ్ళు వెలుగులో వీళ్ళెట్టనో పోనీ నాకు సంబంధం లేదు, నాకు మాత్రం అదే. వాని హృదయంలో ఆలోచన అట్లున్నది. చీకటి వెలుగని, వెలుగు చీకటని భావిస్తూ ఉన్నాడు. కనుక చీకటిలోనే మగ్గిపోతూ ఉన్నాడు, చీకటిలోనే బ్రతుకుతూ ఉన్నాడు. కనుక మనము ఈ చీకటి క్రియలను, ఇంకా 100 చెప్తున్నాను, బూతులు, చెడు క్రియలు, వ్యసనాలు, ఇక అల్లరితో కూడిన ఆటపాటలకు 100 రకాలు చెప్పొచ్చు మనం. బైబిల్లో చాలా చూపిస్తూ ఉన్నది.
ప్రాచీన స్వభావము ఇది. అంధకార క్రియలు, అంధకారం చీకటిలో ఉన్నటువంటి వాడు చేసే పనులు, చీకటి సంబంధులు చేసే పనులు. మనం వెలుగు సంబంధులము, చీకటి పనులను మనము విసర్జించేటువంటి వారముగా ఉండాలి. నంబర్ 1. నంబర్ 2 ఏం చేయమంటుంది? ధరించుకొందము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ధరించుకొందము. ఏం ధరించుకుందాం? ధరించుకోవటం అంటే ఏంటిది అసలుకి? వేసుకోవటం, కలిగి ఉండటం. నేను యొక్క వస్త్రాన్ని ధరించాను, ఈ షర్ట్ని ధరించుకున్నాను అంటే దీన్ని కలిగి ఉండటం, ఆనుకొని ఉండటం, దీనితో ఉండటం, ధరించుకోవటం. చూడు ప్రేమిలారా, ఏం ధరించుకుందాం మనం? మళ్ళీ సేమ్ రాత్రి కనుక మనము అంధకార క్రియలను విసర్జించి, ఇక్కడ నుంచి జాగ్రత్తగా తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందము. తేజస్సు సంబంధాన్ని విడగొడుతున్నాం. తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోండి. తేజస్సు అంటే వెలుగు. వెలుగు సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు అంటే ఏంటి? వైట్ అండ్ వైట్ వేసుకోవాలి కదా, వెలుగు కదా, వెలుతురు కదా, తేజస్సు. వస్త్రాలు తెల్లగా ఉండటం కాదు, గుణం తెల్లగా ఉండాలి, బుద్ధి తెల్లగా ఉండాలి, క్రియలు తెల్లగా ఉండాలి. తెల్ల బట్టలు వేసి ఏదైనా చేయొచ్చా? తేజస్ సంబంధమైనటువంటి వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు. మీకు ఒక యుద్ధోపకరణాలు అంటే యుద్ధానికి ఉపయోగించేటువంటి వస్తువులు అని అర్థం. యుద్ధానికి ఉపయోగించేటువంటి వస్తువులు. హల్లెలూయా. ఇండియన్ ఆర్మీ ఉంది. ఇండియన్ ఆర్మీ ఎటువంటి పాకిస్తాన్ ఆర్మీ డ్రెస్ వేసుకుంటుందా? ఎందుకు వేసుకోదు? ఇండియన్ ఆర్మీ ఇండియా దేశం యొక్క, భారతదేశం యొక్క ఆర్మీ ఏదైతే డ్రెస్ ఇస్తుందో, డ్రెస్ కోడ్ ఇస్తుందో అది వేసుకుంటుంది. పాకిస్తాన్ ఆర్మీ డ్రెస్ వేసుకోదుగా. వెలుగు సంబంధులు యుద్ధమునకు సిద్ధపడుతున్నప్పుడు వెలుగు సంబంధమైనటువంటి వస్తువులను, వెలుగు సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలను ధరించుకోవాలి. ఆపోజిట్ యొక్క యుద్ధోపకరణాలు, ఆపోజిట్ వాడు చేసే పనులు చేసుకుంటూ నేను వెలుగులో ఉన్నాను అనుకుంటే కుదరదు. ఇక్కడ ఇంకో చిన్న లాజిక్ ఉంటుంది. కొంతమంది ఎట్లుంటారంటే వెలుగులో ఉన్నామని అనుకుంటూ చీకటి పనులు చేస్తుంటారు. వెలుగులో ఉన్నామని అనుకుంటూ చీకటి పనులు చేస్తుంటారు. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే మీరు ధరించండి. దేని ధరించండి? వెలుగు సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలను ధరించండి. 1 విసర్జించండి, 2 ధరించండి. చూడండి, మనం కొన్ని మాటలు మనం చూస్తే 14 వచ్చింది చదవండి. మెట్టుకు ధరించుకొనిన వారై నెరవేర్చుకొనుటకు ఆలోచన చేసి కొనకుడి. వెలుగు తేజస్సు సంబంధమైనటువంటి వ్యక్తి ఎవరిని ధరించుకుంటే అన్నీ ఉంటాయి మనకి. అందుకని వెంటనే కిందకి ఏమన్నాడంటే మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించిన వారై. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ షర్ట్ నన్ను మొత్తాన్ని కవర్ చేసింది. నా మొత్తాన్ని యేసులో నేను అట్లా ఉండాలి. నా చుట్టూ ఆయన ఉండాలి. నేను ఆయనలో నా యొక్క సమస్తము, నేను యేసును ధరించాను అంటే యేసయ్య ఎడం పక్క కొద్దిగా, ఈ పక్క కొద్దిగా నొప్పి పడుతుంది, కొన్ని రోజులు కుడి పక్క నేను చూసుకున్న తర్వాత నా ఎడం పక్క అక్కడి నుంచి దొద్దుగానే అంటానికి లేదు. చుట్టూ నేను. అందుకనే బాప్తిస్మలో ముంచితే మొత్తం నీళ్ళు ఎట్లయితే మనిషిని ముంచుతాయో యేసులో మనం మునిగి తేలాల్సిన వారు, మునిగి ఆయనలో ధరించుకున్నటువంటి వారమే. అందుకనే పౌలు గారు స్పష్టంగా మీరు మళ్ళా ధరించుకోవడం వేరేమనుకున్నారు నాయన, యేసును ధరించండి, యేసును కలిగి ఉండండి. యేసు ఆయనే వెలుగు. వెలుగు ఎవరు? యేసు. చూడండి ప్రేమిలరా, మనం కొన్ని విషయాల ముందుకు వెళ్దాం. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మీరందరూ పగటి సంబంధులనై ఉన్నారు, చీకటి వారము కాము. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
మీరందరంటే ఎవరు? యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కడు ఎవరు? పక్కన వాళ్ళకి చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు వెలుగు సంబంధివి అని చెప్పండి. ముందు వెనక చెప్పుకోండి, నువ్వు వెలుగు సంబంధివి అని చెప్పు. వెలుగు సంబంధులము మనము, పగటి సంబంధులము. నువ్వు చీకటి సంబంధం అన్నారు కొంపదీసి, దేవుడు నమ్మారు వాళ్ళు. వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు. అందుకని తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అడ్రస్ చేస్తే ఏమంటాడు? మీరందరూ, ఒకళ్ళిద్దరు కాదు, మీరందరూ యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ. ఎందుకంటే యేసే వెలుగు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. అందుకనే మన క్వశ్చన్ ఎవరికైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. నేను వెలుగు సంబంధినా చీకటి సంబంధినా? ఒక అనుమానం ఉంటే పరిశీలన చేసుకోండి. రాత్రి సంబంధించి చీకటి సంబంధించి చీకటి క్రియలు ఉంటాయి, వెలుగు సంబంధాలు అయితే వెలుగు క్రియలు ఉంటాయి. కనుక ఒకవేళ చీకటి క్రియలు నీలో, రాత్రి అంధకార క్రియలు నీలో ఉంటే, నేను నాలో ఉంటే నేను కూడా చీకటి సంబంధినే. అంధకార క్రియలు నాలో ఉంటే నేను కూడా చీకటి సంబంధినే. కానీ దేవుడు చీకటిలో నుండి దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాడు, మనలను పిలిచినవాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచినవాడు. ఒకప్పుడు చీకటిగా ఉన్నాము, ఒకప్పుడు జనముగా ఉండకుండా ఉన్నాము, ఒకప్పుడు ప్రజగా ఉండకుండా ఉన్నాము. ఇప్పుడైతే ఒక జనముగా, ఒక ప్రజగా, ఒక దేవుని బిడ్డలంగా, ఇదిగో దేవుని సొత్తైన ప్రజలముగా. హల్లెలూయా. అరే చీకట్లో నుంచి బయటకు తీసుకొచ్చాను రా బాబు నిన్నంటే, వద్దు ప్రభు నేను చీకటిలోకే పోతానంటే ఎట్ట కుదురుతుంది? నువ్వు చీకట్లో నుంచి బయటకు తీసుకొచ్చాడు. లేదు నేను చీకట్లోనే ఉంటా, ఎవడేం చేయలేడు. చూపిస్తాను నేను మీకు వాడి పరిస్థితి ఎట్లా ఉంటుందో. వెలుగు సంబంధులము, తేజస్సు సంబంధులము మనము ఆ యొక్క వెలుగు సంబంధులమై ఉన్నామని స్పష్టంగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. హల్లెలూయా. కుడి పక్క ఒక ఆయుధం ఉన్నదట, ఎడం పక్క ఒక ఆయుధం ఉన్నది. మనం చాలా ఫోనుల్లో వాటిల్లో వీటిల్లో వేస్ట్ చెత్త అంతా చూస్తుంటాం. కానీ ఒక వ్యక్తి, నేను అది ఫేస్బుక్లో ఫాలో కొట్టా, తెలుగులోనే ఏ టెక్నాలజీ తోటి ఆ యొక్క దేవుని యొక్క బొమ్మలు, ఆ వీడియోస్ కొన్ని చేస్తూ ఉన్నాడు. అసలుకి ఆ యొక్క మనుషులను, ఆ దేవుని యొక్క యుద్ధాలు అంటే వాళ్ళని ప్రజెంట్ చేస్తూ ఉంటే, వాళ్ళని చూస్తుంటే ఇట్లా అనిపిస్తుంది ఒక్కసారిగా మనకి. కుడివైపు ఆయుధం ఉన్నది, ఎడం వైపు ఆయుధం ఉన్నది. 2 ఆయుధాలు పట్టుకుని ఉన్నామట మనం. ఉన్నాయా మీకు ఆయుధాలు? ఉన్నాయమ్మా, మన అందరికి ఉన్నాయి. కుడివైపున కుడి ఎడమల ఆయుధములు కలిగి ఉన్నాం మనం. ఏం ఆయుధం? ఆయుధం పేరేంటిది? నీతి. ఇప్పుడు ఒక కుడిపక్క పెద్ద మా అయ్యగారు ఆయుధాలు పట్టుకోమన్నాడు, కత్తి పట్టకపోయి కుడిపక్క ఎవడన్నా వస్తే అనమాకండి. నీతి, ఇటుపక్క నీతి ఉన్నది, ఇటుపక్క నీతి ఉన్నది. ఈ నీతి అనేటువంటి ఆయుధములను సాతానుతో మనం యుద్ధం చేయాలి. మన యుద్ధోపకరణాలు ఏంటి? యుద్ధమునకు వాడేటువంటి వస్తువులు ఏంటి? మనం అనుకుంటామేమో కత్తి, డాలు, లేకపోతే ఇంకోటి అని. వాటి గురించి కూడా చెప్తాను నేను మీకు. మనము ఈ యొక్క ఆయుధాలు ఎలా మనం కలిగి ఉన్నామంటే, సత్యవాక్యము చెప్పుట వలన, సత్యవాక్యము ప్రకటించుట వలన. ఒక ఆయన చెప్తాడు, స్వచ్ఛమైన వాక్యం ఒక ఆయన అని చెప్తుంటే, ఇంకొక ఆయన అన్నాడు, అరే నాది స్వచ్ఛమైన వాక్యం ఎవడు చెప్పుకుంటాడు? స్వచ్ఛత లేనివాడే చెప్పుకుంటే, నేను మంచోడిని నేను చెప్పుకుంటే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. నేను మంచోడిని నేను చెప్పుకుంటే మీరు నమ్ముతారా? నేను మంచోడిని చెప్పుకున్నానంటే అర్థం ఏంటిది? ఇంకొక ఆయన వెంటనే కౌంటర్ వేశాడు, నాయన నువ్వు స్వచ్ఛం అంటున్నావు అంటే నీ దగ్గర స్వచ్ఛత లేదురా బాబు అని అర్థం అంటాడు. సత్యవాక్యము, నీలో సత్యం ఉండాలి. సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను, ఈ రెండిటి వలన మనకు కుడి ఎడమల నీతిని ఆయుధాలను మనం కలిగి ఉన్నాం.
మనము యుద్ధమునకు వెలుగు సంబంధులు రెడీగా ఉన్నాం యుద్ధానికి. చూడండి ప్రేమలారా, అందుకనే బైబిల్ స్పష్టంగా ఏం తెలియజేస్తుందంటే సర్వాంగ కవచము అని రాయబడింది. ఏంటిది? సర్వాంగ కవచము. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, 10, 11, 12 వచనాలు. తుదకు మహాశక్తిని బట్టి ఆయన యందు, ఇక్కడ ఆగండి, ఎవరిలో బలవంతులై ఉండాలి? మంచిగా ఎక్సర్సైజులు చేస్తున్నా అన్న, దిట్టంగా రోజుకి 10 గుడ్లు తాగుతున్నా, కండలు వచ్చేసినాయి, బలంగా ఉన్నా అంటే కుదరదు. బలం ఎవరిలో ఉండాలి? యేసులో. తుదకు ఫైనల్గా నీకు కావాల్సింది ఏంటో తెలుసా? నువ్వు బలవంతుడవై ఉండాలి. ఆ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడు. బలం ఎప్పుడు వస్తుంది నీకు? బలం ఎప్పుడు వస్తుంది అమ్మా? బలమైన ఆహారం తిన్నప్పుడు బలం వస్తుంది, అంతేనా? ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళ దగ్గర ఇవ్వండి, ఏం తింటారా? రోజుకి 2 కిలోలు చికెన్ అన్న, 2 కిలోలు చికెన్ తింటావా రోజుకి? నేను 1/2 కిలో తినేసరికి పావు కిలో తింటాం మనం. కొంతమంది తింటారు అనుకోండి. నేను 100 గ్రాములు 150 గ్రాములు తినలేక మా పని అయిపోతుంది. నువ్వు 1.5 కిలో కూడా ఎట్ట తింటావురా? తింటా అన్న, తింటా, ఎక్సర్సైజ్ చేస్తా, ఉరుకుతా. బలమైన ఆహారం తింటే బలం వస్తుంది. ఇప్పుడు బలమైన ఆహారం ఏడుంది? బలమైన ఆహారం ఏంటిది నీకు? ఇది బలమైన ఆహారం నీకు, నీ శరీరానికి కాదు, నీ ఆత్మకి. బలమైన ఆహారం తినకుండా బలం కావాలంటే కుదరదు. దీన్ని ధ్యానం చేయకుండా బలం రావాలంటే కుదరదు. క్రీస్తు ఆయన యందు బలవంతుడవై ఉండాలంటే ఇది ఖచ్చితంగా. ఏం బలం ఉంటుందన్న? ఆదివారం తీస్తే మళ్ళీ ఆదివారం పట్టుకొని రావటమేనాయా? దాన్ని బైబిల్ని ఆదివారం తీసుకుపోయి లోపల పెడితే మళ్ళీ ఆదివారం తీసుకురావటమే. బైబిల్కి ఒక రోజు మనసు వచ్చిందట, మాటలు వచ్చినాయట, అది చెప్తుంది బైబిల్. ఒక స్టోరీ చెప్తుంది. ఒకడు ఫారెన్ ట్రిప్కి వెళ్తున్నాడట. వెళ్తూ వెళ్తూ బ్యాగ్ చదువుకుంటూ బైబిల్ కూడా బ్యాగ్లో పెట్టాడట. అబ్బా బైబిల్ అనుకుందట, అబ్బా నేను కూడా ఫారెన్ పోతున్నా, నేను కూడా ఫ్లైట్ ఎక్కుతున్నా అని సంబరపడిపోయిందట. పోయాడు, బోర్డింగ్ పాస్ తీసుకున్నాడు, ఫ్లైట్ ఎక్కాడు, ఫారెన్ దిగాడు, లాడ్జ్కి పోయాడు, హోటల్కి పోయాడు, బ్యాగ్ తీసాడు, పక్కకు పెట్టాడు, ఆ బ్యాగ్ ఓపెన్ చేశాడు, బైబిల్ తీసి పక్కకు పెట్టాడు. అబ్బా నేను ఫారెన్కి వచ్చాను బైబిల్ సంతోషపడిందట. ఒక 10 రోజులు ట్రిప్ అయిపోయింది, మళ్ళీ బైబిల్ తీసి బ్యాగ్లో పెట్టాడు, బైబిల్ తీసి బ్యాగ్లో పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చాడట. ఇంటికి వచ్చి తీసి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టాడు. అప్పుడు బైబిల్ చెప్తా అనుకుంటున్నాడు, అరే నేను ఫారెన్ ఎందుకు పోయాను, ఎందుకు వచ్చాను, అసలుకి ఎందుకు పోయాను, ఎందుకు వచ్చాను, అసలు నేను ఏం చేసినా దీంతో నన్ను అసలు ఎందుకు తీసుకుపోయాడు, ఎందుకు తీసుకొచ్చాడు? అర్థమవుతుందని నేను చెప్పేది. బైబిల్ నువ్వు ఫారెన్ తీసుకపోయినా నీకు బల ఉపయోగం లేదు. బైబిల్ నువ్వు చదవకుండా, దాన్ని ధ్యానం చేయకుండా, నువ్వు తల కింద పెట్టుకున్నందువలన ఉపయోగం లేదు. ఫారెన్ పట్టకపోయి తీసుకొచ్చినందువలన ఉపయోగం లేదు. మనము ఎందుకు బలవంతులమై ఉండాలంటే స్పష్టంగా రీజన్ చెప్పాడు. మీరు అపవాది తంత్రములను తంత్రగాడు వాడు, మంత్రగాడు వాడిని ఎదిరించాలి అంటే, మంత్రాన్ని ఎదిరించాలంటే నువ్వు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. యేసును ధరించాలి, దేవుడిచ్చి సర్వాంగ. చూడండి అక్కడ చూడండి, ఆయన ఎట్లున్నాడు. ఈయన ఎవరో తెలుసా? యుద్ధానికి రెడీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? తెలీదా? దేవునికి స్తోత్రం. మీ ముఖం కనపడకుండా, మీదే ఫోటో మాస్క్ వేసి అంతే కనపడకుండా, మన చర్చి ఫోటోలో తీసి ఒక ఫోటో తీసి అక్కడ పెట్టి పైకి అది వేసిన మీదే ఫోటో. నేను ఇంత యుద్ధం ఆడ చేస్తాను అంటావేంది? చేయాల్సిందే, తప్పదు. దేవుని బట్టి మనము వెలుగు సంబంధులము, చీకటితో మనం పోరాడవలసిన వారమై ఉంటున్నాం. అపవాది తంత్రములను ఎదిరించుటకు ఎందుకంటే మనం ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు. నీ ఆపోనెంట్ ఎవడో తెలుసా? నీకు విరోధంగా ఉన్నవాడు ఎవడో తెలుసా? నువ్వు యుద్ధం ఎవరితో చేయాలో తెలుసా? రాయబడింది చూడండి. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ
ఒక దెయ్యం పట్టిందంటే నాడు ఉన్నాం మనం. ఇక ఇక్కడ పెద్ద సమూహమే ఉందేడా. ఆకాశ మండలం ఇక్కడ కొన్ని క్యాడర్స్ ఇవన్నీ. చీకట్లో అక్కడ దాకపోయారు. అమ్మ చీకటి అన్నా, ఇక మనం వీటితోటి కొట్లాడాలే. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే బలవంతుడు. గమనించాలి, మనము యుద్ధోపకరణము, వెలుగు సంబంధులము. మనము పోరాడేది వీటితో, చీకటి అంధకార సంబంధులకు, అంధకార చీకటి సంబంధులతో మనకు పోరాటం. నేను చీకటి సంబంధం అయితే వాడికి నాకు పోరాటం ఏముంటది? హలో, నేను చీకటి సంబంధిని అయితే నాకు వాడికి యుద్ధం లేదు. నేను వెలుగు సంబంధిని కనుక వాడితో నాకు పోరాటము. కనుక మనం ఆలోచన చేయవలసిన వారం ఏంటన్నా, చూడండి ప్రియమైన మిత్రులారా, 13వ వచనం, అందుచేతను మీరు, ఈ మాట జాగ్రత్తగా, ఆపద్దినమందు ఎదిరించుటకు నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు సర్వాంగ కవచము ధరించుకున్నది. ఎప్పటికీ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఆపద్దినమందు, మీరు ఆపద్దినమందు అంటే ఏంటిది అది? హలో, ఎవరికి కష్టం వస్తుంది? వెలుగు సంబంధులకి. వెలుగు సంబంధులు మీకు ఆపద దినం వస్తుంది. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. మాకు ఆపద్దినం, ఎంతగానం కష్టపడిన తర్వాత ఆపద్దినం ఏంటన్నా? మళ్ళీ అవన్నీ వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఆపద్దినం ఏంది? ఆపద దినము వస్తుంది, ఫిక్స్ అయి ఉండండి. అయితే వాడిని, ఆ ఆపద దినమున వాడిని ఎదిరించడానికి నువ్వు దేవునిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకున్నట్లయితే వాడిని ఎదిరించగలుగుతావు. మీకు ఒక క్యాలిక్యులేషన్ చెప్తా. నోవహు మంచుడే కాదా? వాళ్ళ తరంలోనే నీతిమంతుడు. 40 రోజులు వర్షం కొట్టడం ప్రారంభమైంది. ఒకసారి ఇమాజిన్ చేయండి, వాళ్ళందరితో పాటు ఆ ఆపద, ఆ కష్టము నోవహు మీద కూడా వచ్చిందా? 40 రోజులు లోపల ఉంటే ఆయన యాటిట్యూడ్ ఎట్లా ఉండి ఉంటుంది అంటారు? 40 రోజులు వర్షం కొడుతుంది, నోవహు ఎలా ఆలోచన చేసి ఉంటాడు అంటారు? చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ప్రతి ఒక్క దేవుని బిడ్డలమైన మన మీదకి సాతాను చీకటి సంబంధం, మనం అపోనెంట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు మనకి ఆపదలు కలగ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, 40 దినాలు నువ్వు ఓపిక పడితే 41వ రోజు వర్షం ఆగుతుంది. అర్థమైనా నేను చెప్పింది? 40 దినాలు కష్టము, బాధ ఉందని నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు ఊహించాల్సిన విషయం ఏంటి? 41వ రోజు ఇంకోటి ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఈ 40 రోజుల్లోనే అబ్బా నాకు కష్టము, నాకు ఆపదలు, నాకు శ్రమలు, ఇదిగో ఇక దేవుడు వర్షం తగ్గించేటట్లేడు, ఇక మేము బతికేం లాభం అనుకుంటానికి లేదు. ఇక 41వ రోజు ఉంది. సో ఇంకో విషయం చెప్తాను నేను, కొన్ని విషయాలు నేను మీకోసం మోషే 40 సంవత్సరాలు మిద్యాన్ అరణ్యంలో ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. పొద్దున ఎలుగుతున్నాడు, గొర్రెలు తొలగిపోతున్నాడు, తీసుకొస్తున్నాడు, పోతున్నాడు, తీసుకోండి. ఏందిరా బాబు ఈ బ్రతుకు? నేను ఐగుప్తు దేశంలో ఎట్లా ఉంటిని, అబ్బా ఐగుప్తు సింహాసనం అసలు ఏ రేంజ్లో ఉంటిని బిడ్డ, నాకేందా ఈ బతుకు? దేవుని కోసం వస్తే తీసుకొచ్చి ఈ అడవిలో పడేసి గొర్రెలు కాసుకోవడానికి, కానీ నేను ఐగుప్తు సకల విద్యలో ప్రావీణ్యము గలవాడను. 41వ సంవత్సరం వచ్చింది. మోషే దా రా, 40 సంవత్సరాలు నువ్వు ఓపిక పట్టు, 40 సంవత్సరాలు నువ్వు కృంగిపోవచ్చు. ఆపద్దినము, కష్టము 40 సంవత్సరాలు నీ మీదకి రావచ్చు. ఎందుకు నాకు ఈ బ్రతుకు, నా కెపాసిటీ ఏంటి, నేనేంటి అని నువ్వు అనుకోవచ్చు. 41వ సంవత్సరం ఒకటి ఉందో గుర్తుపెట్టుకో. ఈ యొక్క నిరీక్షణ రావాలంటే ఈ సర్వాంగ కవచం ఉండాలి. 40 రోజులు కొండ మీద ఉన్నాడు, తిండి లేదు, తిప్పలు లేదు. సినాయి పర్వతం మీద ఉన్నాడు 40 రోజులు. ఈ ఆకలి అవుతుంది, తిండి లేదు, తిప్పలు లేదు, ఏంది ఈ బ్రతుకు? 41వ రోజు 10 ఆజ్ఞలు పట్టుకొని వచ్చాడు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్యంలో తిరిగారు, అక్కడక్కడ తిరిగారు, ఇంతే తిరిగారు, ఎట్లాగే తిరిగారు.
ఎన్ని మాటలు అనుకుని ఉంటారు. చాలా మంది అయితే దేవుని కూడా తీసేసారు. ఐగుప్తులు సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా మోసే? 41వ సంవత్సరం వచ్చింది, వాళ్ళు కనాను పంటను తిన్నారు. ఒకడొచ్చి జబ్బలు తెరిచాడండి. నినివేలో కూడా 40 రోజుల తర్వాత 41వ రోజు వారి మీదకి వచ్చేటువంటి శ్రమని దేవుడు ఆపివేశాడు. ఒకడైతే 40 రోజులు మీసాలు మిలేశాడు, మీసం మిలేశాడు. ఎవడన్నా ఉన్నాడా రండి 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 అని చెప్పేసి సవాల్ చేస్తే 40 రోజులు ఒక్కొక్కడు గడ్డ వణుకుతూ లోపల కూర్చున్నారు, రాజుతో సహా. గొలియాతు సవాలు 41వ రోజు ఒకడు వచ్చాడు, ఒక్క దెబ్బతో చంపాడు. 40 రోజులు బాధను అనుభవించారు, శ్రమను. సాతాను నిన్ను ఛాలెంజ్ చేయొచ్చు, ఆపద్దినమున సాతాను నిన్ను టార్గెట్ చేయొచ్చు, సాతాను నిన్ను శ్రమపరచచ్చు, సాతాను నిన్ను కృంగదీయొచ్చు. నువ్వు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకో. దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకుంటే 41వ రోజు ఒకటి ఉంటుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు శోధించాడట, ఉపవాసము ఉన్నాడు. 41వ రోజు విజయము. ఇక్కడ ఈ లిస్టులో ఇంకొకరి పేరు పెట్టాలని కోరుకుంటున్నాను నేను. ఎవరిది పెడదాం? ఈ లిస్టులో ఇంకొకరి పేరు పెట్టాలని నాకు ఆశ ఉంది. నా పేరు అని పెట్టలే, ఊరకు నా పేరు, మీ పేరు రాస్తే మీరు ఏమనుకుంటారని నా పేరు రాసిన. మీ పేరు ఆ లిస్టులో ఎక్కాలి. 40 రోజుల 40 సంవత్సరాల ఓపిక పట్టు. ఖచ్చితంగా 41వది ఒకటి ఉంది, అది ఆ రోజు విజయం నీదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను 40 రోజులు శోధించవచ్చు, 40 సంవత్సరాలు శోధించవచ్చు, కానీ నీ విశ్వాసము సన్నగిల్లిపోవటానికి వీల్లేదు. మన విశ్వాసము సడలటానికి వీల్లేదు. మనము వెలుగు సంబంధులము. నువ్వెన్నన్నా చేసుకోరా, నాకంటూ ఒక రోజు ఉంది, నాకంటూ ఒక డే ఉంది. ఆ డే నా యొక్క శక్తి ఏంటిదో, దేవుడు నాకు ఇచ్చే ఘనత ఏంటిదో, దేవుడు నాకు ఇచ్చే గొప్పతనం ఏంటిదో నువ్వు చూస్తావు. 41వ రోజు 41వ సంవత్సరం ఏదన్నా కానీ అది ఎన్ని రోజులు మన మీదకి సాతాను ఎన్ని రోజులు శ్రమ పరచని, ఎన్ని రోజులు ఆపదలు కలగజేస్తాడు, కలగచేయని. కానీ నువ్వు నేను ఈ సర్వాంగ కవచం ధరించుకుని బ్రతుకుతూ ఉన్నట్లయితే వాడు ఎన్ని రోజులు శోధించిన చివరికి వాడు ఏమంటాడంటే, నాతోటి కాదు ఇక పో, నేను ఓడిపోయినని పోవాలి వాడిక. ఎందుకంటే మన యొక్క అపోనెంట్ వాళ్ళు అధికారులు, అదేవిధంగా ఈ అంధకార సంబంధాలకు లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం. ఒక్కదాన్ని అయితే డీల్ చేయగలుగుతాం కదన్నా, ఇన్నిటిని ఆడి డీల్ చేస్తామన్నా. అన్నిటిని డీల్ చేయాలంటే నీతో నాతోటి కాదు, ఈ సర్వాంగ కవచం. అందుకనే తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణాలు, వెలుగు సంబంధించినటువంటి క్రియలను మనము కలిగి ఉండవలసిన వారం అంటున్నాం. ఏంటి ఆ యుద్ధోపకరణాలు అసలుకి? చూడండి, 14, 15, 16 వచనాల్లో స్పష్టంగా కొన్ని మాటలు రాయబడ్డాయి. 14, 15, 16 ఎలాగనగా నడుమునకు సత్యమను దట్టి. ఇది ఒక్కొక్క అంశము. దీన్ని ఒక రోజులో చెప్పాలి, ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క. దట్టి అంటే ఏంటిది? బెల్ట్. నీ నడుము సత్యముతో ఉండాలి. నీతి అను మైమరువు పైన, ఇందాక బొమ్మ ఉంది కదా, మైమరువు. పాదములకు సమాధాన సువార్త వలన నైన సిద్ధ మనసును జోళ్ళు తొడుగు నిలవబడి. ఇవి కాక విశ్వాసమను డాలు ఉంటుంది కదా యుద్ధం చేయడానికి. యుద్ధం చేసే ఈ డాలు కాదు మనకు కావాల్సి, ఈ చెక్కతోటో లేకపోతే ఇనుముతోటో ఐరన్ తోట చేసింది కాదు కావాల్సింది. ఎటువంటిది డాల్ అంటే ఏంటిది? వాడు వేసే బాణాన్ని అన్నిటి ఇది ఆపుతుంది డాలు. విశ్వాసం అనే డాలు. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులగుతారు. వాడు అగ్ని బాణాలు వేస్తాడట, మామూలు బాణం కాదు, అగ్నితో కూడిన బాణములు. ఆపద్దినమందు అంటే ఎంత చేసినా కూడా అగ్ని బాణాలు మన మీద పడతాయి. వాటిని జయించాలి అంటే నీకు ఈ విశ్వాసము, రక్షణైన శిరస్త్రాణము, దేవుని వాక్యమును ఖడ్గము. యేసుక్రీస్తు ప్రభువు సాతాన్ని దేంతో ఓడించాడు? వాక్యము.
వాక్యం అనేటువంటి ఖడ్గము. ఇటువంటి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములను మీరు ధరించుకోండి. ఇవి ధరించుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. విసర్జించండి, ధరించుకోండి. హల్లెలూయా. ఇక్కడ నాదో ప్రశ్న అండి, ఎందుకు ఈ 2 పనులు చేయాలి మనం? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు విసర్జించాలి, ఎందుకు ధరించుకోవాలి? ధరించుకోకపోతే ఏమవుతుంది? విసర్జించకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఆలోచన చేశారా? అదే వచ్చిన మళ్ళీ చదవండి 12. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక అంటే ఏంటి? దీని అర్థం ఏంటిది? దీని మెయిన్ మీనింగ్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి 2వ రాకడ సమీపముగా ఉన్నది. ఎప్పుడు చెప్పారు ఈ మాటనే? 2000 సంవత్సరాల క్రితం చెప్పారు. అంటే అప్పుడే సమీపముగా ఉందంటే ఇప్పుడు ఇంకెంత దగ్గరికి వచ్చుంటాం మనం? ఇంకా ఎట్ హ్యాండ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. డే ఎట్ హ్యాండ్ అంటే చేత్తో పట్టుకోగలిగినంత దగ్గరకు వచ్చింది, సమీపముగా ఉన్నది. దేవుని రాకడ దగ్గరికి వస్తే నాకేంటిది ప్రాబ్లం? దేవుని రాకడ దగ్గరకు వస్తే, దేవుని రాకడ సమీపంగా ఉంటే, దేవుని రాకడ పగలు సమీపముగా ఉన్నది అంటే, ఇప్పుడు నేను దేవుని రాకడ గురించి చెప్తే కొన్ని రోజులు పడుతుంది. అది ఏంటిది సంబంధం అని ఆలోచన చేస్తే, మనం విసర్జించకుండా, చూడండి 11 వచ్చింది చదవండి. కాలమునెరిగి, మీకు తెలియాలి కాలమునెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. మేల్కోండి. ఏం మేల్కోమంటావా? భలే ఉన్నావు, నువ్వు చెప్తుంటే మాకు జోల పడినట్లేదు. ఇక మేల్కోమంటావేంటి? మంచి జోల పడినట్టుంటే మాకు. నువ్వు అంతగానము బొమ్మలేసి అదేసి ఇదేసి చూపిస్తున్నా కూడా మాకు అయినా పర్లేదు, లేపు మరి చెప్తాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పగలు సమీపముగా ఉన్నది. చూడండి, రక్షణ మరి సమీపముగా ఉన్న అంటే దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రాత్రి గడిచిపోయింది. పోనీలే, కొంత ఆలస్యం అవుతుంది, కొంత టైం ఉంది, నేను మరలా మారుతానంటానికి లేదు. రాత్రి గడిచిపోయింది, రాత్రి క్రియలు గతించిపోయినాయి, అన్ని గతించిపోతున్నాయి. పగులు సమీపంగా ఉంది, రక్షణ సమీపంగా ఉన్నది, రాకడ సమీపంగా ఉన్నది. రాకడ ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికి తెలియదు, కానీ దగ్గరలో ఉన్నామని బైబిల్ తెలియజేస్తుంది. అయితే ఏం జరుగుతుంది రాకడలో అంటే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 22వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎందుకు వస్తున్నాడు ఆయన? జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. ఎలా ఇస్తాడు జీతం? వాని క్రియ చొప్పున. ప్రతివానికంటే ఇంకా ప్రతివానికంటే ఎవరికి జీతం ఇస్తాడు? ఎవరికి అందరూ చెప్పండి, ఎవరికి ఇస్తాడు? చెయ్యి పెట్టండి, ఇటు పెట్టుకోండి. నాకు ఇస్తాడని చెప్పండి. నాకు జీతం ఇస్తాడు, నా క్రియల చొప్పున, నేను చేసిన పనుల చొప్పున నాకు ఇస్తాడు. ప్రతి వాళ్ళకి, ఆ ప్రతి వాళ్ళలో అబ్బా చర్చిలో ఉన్న వాళ్ళందరికీ ఇస్తాడట్లే, మనల్ని కాదులే, మనం సైడ్ అయిపోదాం అనుకోమాకండి. ప్రతి వానికి అంటే నేనే మెయిన్. అందుకని పౌలు గారు ఏమన్నాడంటే, ప్రపంచంలో పెద్ద భయంకరమైన పాపి ఎవరు రా బాబు అని అంటే, ఆయన ఏమన్నాడంటే తెలుసా, మనకు టక్కున ఇటు తిరుగుతుంది. మన చర్చిలో బాగా పాపం చేసేవాడు ఎవడు? అనగలను ఇటు చూస్తాం, ఎవడున్నాడు అని ఎతకటానికి.
ఆయన ఏం చేశాడు తెలుసా? అందరు మంచోళ్ళే, ప్రధాన పాపినైన నన్ను అన్నాడు పౌలు గారు. నేను అందరికంటే పాపిని నేను. కానీ మనం ఎవరు వస్తారు ఫస్ట్ లిస్ట్లో? ఇటు చూస్తుంటాం, ఎవరు రారు, నేనే వస్తా. సో నేను ప్రధానమైనటువంటి పాపిని అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, ప్రతి వానికి ఎందుకు వస్తున్నాడు? ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు వస్తూ ఉన్నాడు. మీకు ఇక్కడ ఒక చిన్న స్టోరీ మీకు నేను చూపిస్తా. మనందరికీ తెలిసినటువంటి స్టోరీనే. అది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల గురించి ఒక వర్తమానం ఉంటుంది. సడన్ గా ఇంకా అలసే ఈ 2000 మళ్ళాంటి వాళ్ళు కూడా 2000 సంవత్సరాల క్రితం రక్షణ సమీపముగా ఉన్నది, రాకడ సమీపముగా ఉన్నది అని చెప్పారు. 2000 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా ఆయన వస్తలేడు. మనం ఇప్పుడు బుద్ధిగా ఉండి శుద్ధాంతి వచ్చినప్పుడు టక్కున మేలుకుందాంతి అని చెప్పేసి కొంతమంది పడుకున్నారు. అర్ధరాత్రి సడన్ గా సౌండ్ కొట్టారు, కేకలు, రాజాది రాజా అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు హో అని, పెండ్లి కుమారుడు వస్తున్నాడు హో అని ఒక పెద్ద బూరం మోత మోగింది. అందుకని ఒక మంచి కోరస్ కూడా ఉంటుంది, రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని ఎదుర్కొనేదానికి నీకు సిద్ధపాటు ఉన్నదా? బూర మోగింది, ఒక్కసారిగా లేచారు. వీళ్ళ నూనె అయిపోయింది. పక్కన మాకు కొంచెం వేయండి అమ్మా, పోయి కొనుకొచ్చుకోండి. వీళ్ళు పోయారు, ఆయన రాని వచ్చాడు, వెళ్ళిపోయాడు. 12 వచ్చింది చదవండి, తలుపులు కొడుతున్నారు పోయి. 12 వచ్చింది చదవండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 12 వచ్చిన. అతడు మిమ్మును ఎరుగను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరితో చెప్తున్నాడు? మనతోటైతే కాదు కదా. మనం అక్కడ ఉండొద్దు, మనము ఆ రాత్రి వారముగా ఉండొద్దు, మనము ఆ రాత్రి సంబంధులంగా ఉండొద్దు, మనము కునికి నిద్రించొద్దు, మనము తేజస్సు సంబంధులంగా ఉందాం. 2 జాతులు ఉన్నాయి ఈ భూమి మీద, చీకటి సంబంధులు, వెలుగు సంబంధులు, పగటి సంబంధులు. అంతే, ఇంకా వేరే కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఏమీ లేదు. చీకటి సంబంధులు, యేసు ఒక్కడే సెంటర్. యేసుని నమ్మిన వాళ్ళు, యేసుని నమ్మని వాళ్ళు. చీకటి సంబంధులు, వెలుగు సంబంధులు. ఇప్పుడు నా ఫైనల్ క్వశ్చన్, నువ్వు దేనికి చెందినటువంటి వాడు? వెలుగు సంబంధులైతే వెలుగు తన క్రియలను జరిగించే విధంగా మనం కూడా వెలుగు సంబంధుల క్రియలు మనం చేయాలి. చీకటి సంబంధుల క్రియలు మనలో ఉంటే చీకటి సంబంధులమే. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వెలుగు సంబంధులం అనుకుంటూ చీకటిలో బ్రతుకుతున్నాం. దానివల్ల ప్రయోజనం లేదు, దానివల్ల ఉపయోగం లేదు. ప్రియమిత్రులారా, మనము వెలుగులో జీవితాం, మన క్రియలు మంచిగా ఉంచుకుందాం, మన పనులు మంచిగా ఉంచుకుందాం. నీకు తెలుసు, ఒకడొచ్చి నీ గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు నా బ్రతుకేంటిది అనేటువంటిది టాప్ టు బాటం నాకు తెలుసు. ఈ భూమి మీద 2వ మానవుడికి, నరమానవుడికి తెలియని రహస్యాలు నా గురించి నాకు తెలుసు. నా భార్యకు తెలియని రహస్యమైన జీవితం నా గురించి నాకు తెలుసు. వద్దు ప్రియమైన బిడ్డలారా, వెలుగు సంబంధులుగా, ఎందుకంటే రాకడ వస్తుంది, సమీపముగా ఉన్నది, రాకడ సమీపముగా ఉన్నది. ఏ రోజు ఏం జరుగుతుంది, ఏ రోజు వస్తాడో తెలియదు. నువ్వు ప్రతిరోజు సిద్ధపడు. ఒకవేళ రాత్రి చాలా గడిచిపోయింది, ఒకవేళ నువ్వు కునికి నిద్రించినట్లయితే, నువ్వెంత మొత్తుకున్నా, ఎంత అరిచినా, ఎంత బాధపడ్డా, నోవహు దినములు ఎట్లుండెనో మనుష్య కుమారుని యొక్క దినములు కూడా అలాగే. నోవహు కూడా ప్రకటించాడు, ఒక్కడు కూడా వినలే. మేము కూడా ప్రకటిస్తున్నాం, వినండి, చెవుని పెట్టండి, వెలుగు క్రియలు, ఆ యొక్క సర్వాంగ కవచం ధరించుకుందాం, చెడును వదిలిపెడదాం. ప్రభు సంధిలో ఆయన ప్రతి వానికి వాని జీతం ఇచ్చడానికి వస్తాడట. మనము ఆ జీతంలో మంచి వారముగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని దీవించునుగాక.